నిఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు. గతించిన పునరుత్థాన దినం నుండి ఈ యొక్క పునరుత్థాన దినం వరకు నీ పాద సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. నీ వాక్యాన్ని మాకు వివరించుటకు పరిశుద్ధాత్మ దేవుడివై నాతో మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళక ముందు ఈ వారంలో మృతి చెందిన ప్రవీణ్ పగడాల గారికి, వారి యొక్క కుటుంబానికి, సహోదరి జెసికా పగడాల గారికి, వారి బిడ్డలకును, వారి బిడ్డలతో పాటు సమాంతరంగా ఉంటున్న 18 బిడ్డలకు కూడా దేవుడు ఎల్లవేళలా మిమ్మలను, మీ కుటుంబాన్ని, అన్న చేసిన పరిచర్యను మీకు అప్పచెప్పాలని, జెసికా ప్రగడాల గారిని నేను చూసినప్పుడు, ఆమె మాట విన్నప్పుడు, గత 35-40 సంవత్సరాల కిందట గ్రహం స్టీన్ గారు వారి యొక్క సతీమణి మాట్లాడిన మాట మళ్ళా సహోదరి జెసికా గారు మాట్లాడడం, వారి నోటంట అదే మాట రావడం నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఏది ఏదైనప్పటికీ, ఏది వాస్తవమో అవాస్తవం అయినప్పటికీ కూడా ఈ లోకంలో దేవుని పరిచర్య కొనసాగుతూనే ఉంటుంది. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అనేక మందిని, ప్రవీణ్ పగడాల గారు కొన్ని లక్షలాది మంది ప్రజలను సువార్థికులుగా, దేవుని సేవకులుగా తయారు చేస్తుంది. వాస్తవం అవాస్తవాలను పక్కన పెడితే వారి యొక్క మరణం క్రైస్తవ లోకానికి ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. క్రైస్తవ లోకానికి ఒక పెనుమార్పును తీసుకొచ్చింది. ఇటు రీతిగా అన్న మన మధ్యలో లేకపోవడం అది దురదృష్టంగానే భావిస్తూ ఉన్నాం. క్రైస్తవ లోక సమాజం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తుంది. మీ పరిచర్యలకు, మీ కుటుంబానికి ఎప్పుడు కూడా క్రైస్తవ లోకమంతా కూడా తోడుగా ఉంటుందని మరొక మారు లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ తరపున నేను ఈ మాటలు మీ ఆదరణ కొరకు, పరిచర్య కొరకు, విస్తృత కొరకు నేను ఈ మాటలు మీ ముందు పెడుతూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథములో భక్తుడైనటి యోహాను గారికి ప్రకటన గ్రంథం రాయమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథాన్ని వివరించాడు. యోహాను గారు 1వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఏంటి, యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఏంటి, యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు, ఆయన చేసే కార్యములేంటి అనేది మొదటి అధ్యాయం అంతా కూడా రాయబడింది. తదుపరి 2-3 అధ్యాయాలంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారికి పరిశుద్ధాత్మ వరము ద్వారా 7 సంఘాలకు 7 ఉత్తరాలు రాయించాడు. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు 7 ఉత్తరాలు రాయించారు. తదుపరి 4-5 అధ్యాయాలు ఆయన పని యేసుక్రీస్తు వారి యొక్క పని ఈ భూలోకంలో ఎలా జరుగుతుంది, ఆయన ఏ విధంగా ఈ లోకంలో పని చేశారు అనేది 4-5 అధ్యాయాల్లో రాయబడింది. 6-18 అధ్యాయాల వరకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క భూలోకంలో రాకడ ఎటు రీతిగా ఉంటుంది, 2వ రాకడ గురించి 6-18 అధ్యాయాల వరకు కూడా రాయబడింది. 19వ అధ్యాయము యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది 19వ అధ్యాయాన్ని రాయడం జరిగింది. ఇక 20, 21, 22 అధ్యాయాలు పరలోక రాజ్యములో అనగా నిత్య రాజ్యములో ఏం జరగబోతుంది, ఆ నిత్య రాజ్యములో
ఎటు రీతిగా ఉండబోతుంది అనేది అనే విషయాన్ని యోహాను గారు వ్రాశారు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాల గురించి ప్రాముఖ్యంగా వ్రాయడం జరిగింది. అయితే దానిలో ఒక సంఘము గురించి ప్రవచనాత్మకంగా లేదా క్రియారూపముగా లేదా చెవిగలవాడు వినుగాక అని యోహాను గారు 3 సందర్భాలు ఉపయోగిస్తారు. ఈ 7 సంఘాలకు రాసిన లేఖన భాగములు మొదటిదేమో క్రియారూపముగా ఆయన రాశాడు, రెండవదిగా ప్రవచనాత్మకంగా రాశాడు, మూడవది చెవిగలవాడు వినుగాక అని రాశాడు. ఏది ఏదైనప్పటికీ కూడా ఈ 7 విషయాలు ఈ 7 విషయాలలో ఈ 7 సంఘాలలో ఒక సంఘం గురించి మనము ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాం. అయితే ఆ సంఘము గురించి నేను చెప్పే ముందు మీకు కొంత ఉపోద్ఘాతాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే ఆ అమ్మాయి అంది ఏమనంటే, నేను నిన్ను ప్రేమించాలంటే నా పేరు మీద ఒక బంగ్లా కట్టు, ఒక ఇల్లు కట్టు, లేదా ఒక చిన్న మందిరం కట్టు అని కోరుకోలేదు. ఆమె ఏమి కోరుకుందంటే, నేను నిన్ను ప్రేమించాలంటే నా పేరు మీద ఒక ఊరినే నువ్వు కట్టాలి అని అడిగింది. సరే, ఆ అమ్మాయి పేరు మీద ఒక ఊరినే కట్టేశాడు, ఒక ఊరినే ఏర్పాటు చేశాడు. ఆ అమ్మాయి పేరు 3వ అధ్యాయము 14వ వచనంలో కనబడుతుంది, లౌదికయ. ఈ లౌదికయ అనే ఈ అమ్మాయి పేరునే ఒక ప్రాంతము పేరు అయిపోయింది. రొటీన్గా ప్రతి ప్రేమలో ఉండే అవకతవక ఈ యొక్క అమ్మాయి జీవితంలో కూడా కనబడింది. ఎప్పుడైతే ఈమె పేరు మీద ఆ గ్రామం వచ్చేసిందో ఆ అబ్బాయిని రిజెక్ట్ చేసేసింది. వారిద్దరు కూడా విడిపోయారు. అయితే ఇలాంటి పట్టణము ఈ పట్టణం. అయితే ఈ పట్టణానికి ఈ పేరులో ఉన్న 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ లౌదికయలో మొట్టమొదటగా ప్రపంచం మొత్తము కూడా ఈ లౌదికయ పట్టణానికి ఏంటి అంత ప్రత్యేకత అనంటే, ఒక అమ్మాయి పేరే లౌదికయ అని ఊరు. ఆ లౌదికయ అనే పట్టణమే ఒక అమ్మాయి పేరు మీద ఉంది. అయితే ఈ లౌదికయ పట్టణములో ఉన్న ప్రత్యేకత ఏంటనంటే, ప్రపంచములో మొట్టమొదటగా మనకి చిన్నపిల్లలు పుట్టేటప్పుడు కళ్ళు బాగా కనబడాలని ఏం రాస్తామంటే కాటుక రాస్తాం. చెప్పండి, ఏం రాస్తాం? కాటుక. ఈ లౌదికయ ప్రాంతానికి ప్రత్యేకత ఏంటనంటే కాటుక. చాలామంది రాణీలు, చాలామంది యువరాణీలు, చాలామంది స్త్రీలు, ధనవంతులు ఆ దినాల్లో లౌదికయ ప్రాంతానికి వచ్చేవారు. ఎందుకోనంటే ఆ ప్రాంతంలో కాటుక అమ్మబడేది. ఆ ప్రాంతంలో కాటుక మొట్టమొదటిగా లౌదికయలోనే కాటుకను కంటికి జబ్బు రాకుండా చక్కగా కనబడడానికి కాటుకను తయారు చేసే ప్రాంతం లౌదికయ. సో ఈ లౌదికయలో మొట్టమొదటిగా ప్రపంచంలో అందరు స్త్రీలు, రాణీలైనటువంటి వారు కూడా ఈ కాటుకు కొనుక్కోవడానికి లౌదికయ వెళ్ళేవారు. రెండవదిగా ఆ లౌదికయ ప్రాంతంలో దాని ఒడ్డున ఒక కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతం సగం వరకు కూడా మనం అప్పుడప్పుడు మన ప్రాంతాల్లో చూడడానికి మనం వెళుతూ ఉంటాం. అరకు వైపు గట్ట కొంత మంచు, కొండకి సకానికి కొంత మంచు వస్తుంది. ఆ మంచు కింద ప్రాంతం మామూలుగానే ఉంటుంది. అటు రీతిగా ఈ లౌదికయను ఆనుకొని ఈ ప్రాంతంలో ఉన్నంటి ప్రజలకు అక్కడ కొంతమంది గొర్రెలు కాస్తూ ఉంటారు. ఈ గ్రామంలో ఉన్నవారందరూ కూడా ఆ కొండ మీద
ఆ మంచు పడుతున్న ఆ కింద ప్రాంతంలో ఈ గొర్రెలను పెట్టేవారు. అయితే ఆ గొర్రు బొచ్చు అంటే ఆ గొర్రె యొక్క వెంట్రుకలు గరుకుగా కాకుండా చాలా సాఫ్ట్‌గా, షైనీగా ఉండేవి. అయితే ఆ గొర్రె యొక్క బొచ్చును తీసి ఆహ్, చాలా సందర్భాల్లో మనము కోట్లు కొనుక్కుంటాం. అంటే చలి వేయడానికి, చలి వేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే బట్టలు లౌదికియా పట్టణంలో మొట్టమొదటగా చాలా సాఫ్ట్‌గా, చాలా ఖరీదైన బట్టలు లౌదికియాలో దొరికాయి. మొట్టమొదటగా వారికి ఆ ప్రాంతంలో కాటుక దొరికేది. రెండోది తయారు చేసిన పట్టణము కాటుక. రెండోది బట్టలు తయారు చేసే పట్టణము లౌదికియా. అయితే దీనితో పాటు కూడా మరొకటి వారి జీవితంలో ఉండేది. ఏంటనంటే ఇది మూడోది ఏంటనంటే వారికి బంగారం, వారికి బంగారం అంటే ఈ వ్యాపార పరంగా వారికి గనులు ఏమీ లేవు గానీ, ఈ వ్యాపార పరంగా పెద్దవాళ్ళందరూ, గొప్ప వాళ్ళందరూ, ధనికులందరూ కూడా రావడం వలన వారికి బంగారం కూడా ఎక్కువగా ఉండేది. ఈ లౌదికియాకి ఫేమస్ ఏంటంటే మొదటి కాటిక, రెండోది బట్టలు, మూడోది బంగారం. నాలుగోదిగా ఈ ధనవంతులందరూ కూడా ఆ లౌదికియాలో వ్యాపారం జరుగుతుందని ఒక మొట్టమొదటగా ఆ ప్రాంతంలో ఒక బ్యాంకును కూడా, డబ్బును కూడా అంటే బ్యాంకును కూడా ఏర్పాటు చేయబడినట్టి ప్రదేశం. అయితే ఈ యొక్క లౌదికియా అనే పట్టణానికి కొన్ని గ్రామాలు వెళ్ళడానికి రోడ్డులుండేవి. అంటే మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. సార్దీస్, ఎఫెసిస్, పెర్గమా, తూతైరా ఈ పట్టణాల యొక్క ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ లౌదికియా రోడ్డు అంటే జంక్షన్ లాగా ఉండేదన్నమాట. ఇది వ్యాపార రీత్యా లౌదికియా చాలా బిగ్గెస్ట్ పట్టణముగా కనబడుతుంది. ఇప్పుడు ఇన్ని గొప్పతనాలు లౌదికియా గురించి చెప్పాను. లౌదికియా పట్టణంలో మొట్టమొదటగా కాటుక అక్కడే తయారైంది. రెండోది బట్టలు అక్కడే తయారయ్యాయి. మూడోది బంగారం ఎక్కువగా, ధననిధి లేదు, గనినిధి లేదు, కానీ వ్యాపార రీత్యా బంగారం బాగా సంపాదించుకునేవారు. మూడోది వ్యాపార శైలిలో అది ఎదుగుతుంది కాబట్టి బ్యాంకును కూడా పెట్టారు. అయితే నేను చెప్పగలిగింది ఏంటంటే ఈ లౌదికియా పట్టణము కొన్ని ప్రాంతాలకు, కొన్ని దేశాలకు వెళ్ళేది కాబట్టి సార్దీస్, ఎఫెసస్, పెర్గమా, తూతైరా పట్టణాలకు ఇది మధ్యలో ఉన్న పట్టణం లౌదికియా. అందుకే ఇది బాగా బిజినెస్ మోడల్గా, ప్రాంతంగా ఎదురైంది. అయితే ఇలాంటి పట్టణానికి ఒక కొరత ఉంది. ఏంటి కొరత అంటే తాగడానికి మంచినీళ్ళు లేవు. ఇలాంటి పట్టణానికి ఒక కొరత ఉంది. ఏంటంటే తాగడానికి మంచినీళ్ళు లేవు. వీరు తాగడానికి మంచినీళ్ళు లేకపోతే ఆ కాలంలో ఉన్నంటి వారు ఒక పని చేశారు. ఏంటి అనంటే తాగడానికి నీళ్లు లేవు కదా అని చెప్పి కొలసే నుండి ఒక కొండ ఉంది. ఆ కొండ మీద నుండి ఇప్పుడు చెప్పాను కదా మంచు సగం వరకు పడుతుంది. ఆ సగం నుండి ఆ సెలయేరులాగా, ఆ కొండ మంచు సెలయేరులాగా పడితే వారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొని కొలసే ఆ కొండ నుండి ఈ యొక్క లౌదికియాలోకి ఒక పైప్ లైన్ పెట్టుకొని ఆ సెలయేరు నీరు చాలా చల్లగా వస్తూ ఉండేదన్నమాట. చాలా చల్లగా సెలయేరులో నుండి మంచు వాతావరణంలో నీళ్ళు వస్తే ఎంత చల్లగా ఉంటుందో ఆ చల్లగా వస్తూ ఉంటే వీరు ఒక పైపును ఈ లౌదికియాలోకి పెట్టుకున్నారు. అయితే ఇది దరిదాపులు కొలసే పట్టణం నుండి లౌదికియా పట్టణానికి రావడానికి 6 కిలోమీటర్లు పైప్ లైన్లో అక్కడ చల్లటి నీరు పడితే లౌదికియాకు వచ్చేసరికి వేడి నీళ్ళు అయిపోయాయి. అక్కడ చల్ల నీరు పడేది, కానీ లౌదికియాకు వచ్చేసరికి 6 కిలోమీటర్లు కాబట్టి వేడి నీళ్ళు అయిపోయాయి. అప్పుడు ఆ పైపులకు దూది లాంటిది, స్పాంజ్ లాంటిది పెట్టి ఆ వేడిమి రాకుండా ఆ చల్లటి నీళ్లు వీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
ఇది వారి గ్రామంలో ఉన్న లోపం, లౌదికియాకి ఉన్న లోపం ఏంటంటే మంచినీళ్ళు లేకపోవడం. కొలసే ప్రాంతం నుండి కొండ నుండి మంచు కొండల ద్వారా నీళ్లు రప్పించుకునేవారు. అది వచ్చేటప్పుడు చల్లగా ఉండేది. వారి ప్రాంతానికి వచ్చేసరికి ఏమైపోయేదంటే వేడైపోయేది. మరొక పని కూడా చేశారు. ఏంటనంటే వీరు మరొక వైపు కూడా వెళితే హిరాపోలే అనే ఒక ప్రాంతం ఉంది. ఈ హిరాపోలే అనే ప్రాంతం వాస్తవానికి చల్లటి ప్రాంతమే. కానీ ఆ కొండను తవ్వితే ఆ కొండలో నుండి నీళ్లు వేడిగా వచ్చాయి. హిరాపోలే అనే ప్రాంతం చాలా చల్లటి ప్రాంతం. కానీ వారు బోర్వెల్ కొట్టి ఆ ప్రాంతంలో నుండి, ఆ కొండలో నుండి, ఆ భూమిలో నుండి నీళ్లు కొడితే చాలా వేడిగా వచ్చాయి. ఒకవైపు ఏమో కొలసే ప్రాంతం నుండి, సెలయేరు నుండి చల్లటి నీరు వచ్చేది. మరొక ప్రాంతం నుండి ఏమో హిరాపోలే నుండి వేడి నీళ్ళు వచ్చాయి. ఈ రెండు పైప్ లైన్ల ద్వారా ఇంత ఆర్థికంగా కాటిక సంపద ఉన్నప్పటికీ, బట్టలు సంపద ఉన్నప్పటికీ, బంగారము సంపద ఉన్నప్పటికీ, బ్యాంకు వసతి ఉన్నప్పటికీ, వీళ్ళు తాగడానికి నీళ్లు లేకపోవడం వల్ల ఒకవైపు కొలసే కొండలో నుండి మంచుగడ్డలు నీళ్లను, ఒకవైపు ఏమో హిరపోలే అనే ప్రాంతంలో నుండి కొండలో నుండి నీళ్లను, ఇది వేడి నీళ్లను ఈ ప్రాంతానికి వచ్చాయి. వాటి ద్వారా వీరు వారి జీవితంలో పానీయాన్ని తాగేవారు. అయితే ఈ పట్టణానికి అసలు సువార్త ఎలాగందింది అనంటే పౌలు ఒక ప్రాంతంలో సువార్త చెప్పడానికి ఒక స్కూలును, గవర్నమెంట్ స్కూలును, అది ఉదయకాల సమయంలో చెప్పేవారు, మధ్యాహ్న కాల సమయంలో ఆ స్కూలును ఈయన రెంట్కి తీసుకొని 3 సంవత్సరాలు అదే స్కూల్లో వాక్యాన్ని బోధించేవాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏమని, ఇటు పెర్గమా, తూతైరా, అటు సార్దీస్, ఎఫెసస్ మార్గం మధ్యలో ఈ లౌకియ ఉండేది. ఎవరైనా ఆ ప్రాంతం వారు వెళితే అక్కడ వ్యాపార రీతిగా చాలా డెవలప్మెంట్ అయిన ఏరియా కాబట్టి ఆ ప్రాంతంలో ఆ స్కూల్లో ఈ పౌలు వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైనా విని ఆ సువార్తను విని వారు ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పేవారు. ఈ మాట నేను కల్పితమై చెప్పడం లేదు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనములో అపోస్తల కార్యములులోన రాయబడుతూ ఉంది. ఈ మాట ఏంటనంటే అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 9-10 వచనాల్లో రాయబడుతుంది. మీరు చదవవసరం లేదు. ఈ కొలసీలకు, లౌదికియకు ఏ విధంగా సువార్త వెళ్ళిందనే విషయాన్ని అక్కడ రాయడం జరిగింది. కాబట్టి ఆయన 3 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఆ స్కూలును తీసుకొని ఆ స్కూల్లో, ఆ పాఠశాలలో పౌలు బోధలను చేసేవాడు. అలాంటి సమయంలో ఎపఫ్రా అనే ఒక అబ్బాయి, ఎపఫ్రా అనే ఒక యవనస్తుడు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్తను విన్నాడు. ఆ ఎపఫ్రా అనే యవనస్తుడు ఆ సువార్తను విని అప్పుడు ఆయన వెళ్ళి ఏం చేశాడంటే కొలసీల్లోను, లౌదికయలోను, అటు రీతిగా హిరాపోలులోను ఈ 3 ప్రాంతాల్లో ఈయన సేవ చేశాడు. అందుకే ఆసియాలో ఉన్న ప్రాంతం వారందరికీ కూడా ఎపఫ్రా ద్వారా ఈ ఒక్క వాక్య పరిచర్య వినబడింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు యోహానికి ఉత్తరం రాయమని చెప్పాడు. ఏ ప్రాంతానికి అనంటే లౌదికియ. చాలా ప్రాంతాలకు రాయమన్నాడు. ఈరోజు మన వాక్య పట్టణము లౌదికియ ఉన్న సంఘము. అయితే ఈ లౌదికియ ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు అనంటే లౌదికియ సంఘానికి అపోస్తలుడైన యోహాను గారు ఏ విధంగా వ్రాశారు అనేది మనం చూడాలి. ఇప్పుడు సింపుల్గా నార్మల్గా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను.
మనలో డాక్టర్ గారి దగ్గరికి చాలా సందర్భాల్లో వెళతాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కంటి జబ్బు ఉన్నంటి వాడు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. గుండె జబ్బు ఉన్నంటి వాడు గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆయా ఎముకలు సమస్యలు ఉన్నంటి వాడు ఎముకలు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మొత్తానికి ఒక పేషెంట్గా ఉన్నంటి వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అయితే డాక్టర్ గారు మనం వెళ్ళిన తర్వాత మన సమస్య ఏంటో ఆయన పరీక్ష చేస్తాడు. మన సమస్య ఏంటో ఆయన పరీక్ష చేస్తాడు. పరీక్ష చేసిన తర్వాత ఆ పరీక్షలో మన శరీరంలో ఉన్న మన రోగంలో ఉన్న లోపాలు ఆయనకి తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, నీకు ఈ లోపం ఉంది కాబట్టి ప్రతిరోజు ఈ ట్యాబ్లెట్ను వేసుకుంటే ఈ రోగం మరలా తిరిగి నీకు రాదు. ఇది చక్కగా వాడితే ఆ రోగం తగ్గిపోతుంది. కాదు, ఒకవేళ ఈ ట్యాబ్లెట్ను వేసుకోను అని అంటే తప్పనిసరిగా రోగం ఎక్కువ అవుతుంది, త్వరలోనే నువ్వు చచ్చిపోతావు. ఇది డాక్టర్ గారు చెప్పే మనల్ని పరీక్షించిన తర్వాత, పేషెంట్ను చూసిన తర్వాత, ఆ పేషెంట్లో ఉన్న గుణలక్షణాలను బట్టి డాక్టర్ గారు చెప్పే మాట ఇది. నేను ఇస్తున్న డ్రగ్ను వాడితే కొన్ని రోజులకి నీకు నయం అవుతుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఒకవేళ అలా కాదు, నువ్వు వాడుకుంటూ ఉంటే నీ బలహీనత ఏంటో నాకు తెలుసు కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ మీరు వేసుకోకపోతే, ఈ డ్రగ్ను వాడకపోతే నువ్వు తప్పక చచ్చిపోతావు, నీ రోగం ఎక్కువైపోద్ది. ఇది డాక్టర్ గారు మనతో నేరుగా చెప్పినట్టు విషయం. ఇప్పుడు యోహాను గారు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉన్న రోగాలు గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. సంఘములో ఏ రోగం ఉంది? 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలకి ఏ రోగం ఉందో ఆయన చెప్పాడు. ఆ రోగానికి మందు కూడా ఆయన ఇచ్చాడు. ఈ మందు నువ్వు వేసుకోకపోతే నీకు ఎలాంటి పరిస్థితి వస్తుందో కూడా ఆయన 7 సంఘాలకు చెప్పాడు. అయితే ఆ సంఘము ఈరోజు లవొదికీయలో ఉన్న సంఘము గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంత విషయం ఎందుకు చెప్పారు అని అంటే మీకు చాలా సింపుల్గా అర్థం అవడానికి నేను చెప్పాను. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనంలో ఒక సంఘం కనబడుతుంది. ఆ సంఘములో ఉన్న రోగం ఏంటనంటే, మీకు ప్రేమ తక్కువైపోయింది, మీకు మొదటున్న ప్రేమ పోయింది. ఈ మొదటున్న ప్రేమ పోయింది కాబట్టి మీ రోగం గురించి నాకు తెలుసు కాబట్టి ఇదిగో ఈ రోగానికి నేను ట్యాబ్లెట్ ఇస్తున్నాను. మీరు ఆ విధంగా ఉంటే మీ రోగం తగ్గిపోతుంది. ఒకవేళ ఆ ట్యాబ్లెట్ మీరు వేసుకోకపోతే, ఆ రోగానికి తగినట్టుగా మీరు నడుచుకోకపోతే మీ దీపస్తంభం మీద నుండి దీపాన్ని తీసేస్తాను, మీకు వెంటనే మరణం వస్తుంది అని డాక్టర్గా ఉన్నంటి ఈయన పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా ఆ సంఘములో ఉన్న రోగం గురించి చెప్పాడు. అయితే ఈరోజు మనము లవొదికీయ సంఘం గురించి మనం చెప్తున్నాం. అయితే మొదటి 2 వచనాలు ఏ సంఘములో అయినా 2వ అధ్యాయం మొదలుకొని 3వ అధ్యాయంలో 7 సంఘాల గురించి రాశారు. ఈ 7 సంఘాల్లో ఆయన ఉత్తరం రాసినప్పుడు ఈ ఏ వచనములో అయినా ఏ సంఘము గురించి రాసినా మొదటి 2 వచనాలు 7 సంఘాల గురించి ఉత్తరం రాశాడు. 7 సంఘాల్లో మొదటి 2 వచనాలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా డాక్టర్ గారికి ఉన్న డిగ్రీ, రోగికి ఉన్న లోపం, ఇది మాత్రము ఈ మొదటి 2 వచనాలు కనబడతాయి. మొదట డాక్టర్ గారికి ఉన్న డిగ్రీ, డాక్టర్ గారు ఆ పేషెంట్కు ఉన్న రోగం అనే విషయము ఈ మొదటి 2 వచనాల్లో కనబడతాయి. ఇప్పుడు సంఘాలతో పరిశుద్ధాత్మ దేవుడు డాక్టర్ గారుగా సంఘములో ఉన్న రోగాల గురించి చెప్తున్నాడు. సంఘం అంటే ఎవరో కాదు, దేవుని బిడ్డలమైన మనమే. సమూహముగా కూడుకున్నాం మనమే, మందిరాల్లో ఆరాధిస్తున్నాం మనమే. మరి ఎవరితో మాట్లాడతారు ఈ డాక్టర్ గారు అని అంటే, రండి ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. క్షుణ్ణంగా బైబిల్ జాగ్రత్తగా చదవడం నేర్చుకోవాలి. బైబిల్ చాలా జాగ్రత్తగా చదివి మన హృదయంలో నెమరు వేసుకోవాలి. రండి 14వ అధ్యాయం. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు, దూత అనంటే గాబ్రియేలు దూతలాగా 2 రెక్కలు వేసుకొని తెల్లటి అంగీలు వేసుకొని అప్పుడప్పుడు క్రిస్టమస్ టైంలో కనబడుతూ తెల్లటి బట్టలు వేసుకొని ఏంజిల్లా కనబడేటట్టుగా
దూతగా కనబడుతున్న దూత కాదు. దూత అనంటే ఆ సంఘములో ఉన్న సేవకుడితో మాట్లాడుతున్నట్టు. చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నట్టు? సంఘములో ఉన్న సేవకుడితో. సంఘములో ఉన్న సేవకుడిని ఏమంటారంటే దూత అని అంటారు. సంఘానికి ఒకడే దూత ఉండాలి, 2, 3, 4, 5 ఉండకూడదు. చాలామంది ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే అధిక జ్ఞానం ఎక్కువైపోయి దేవుడు కొంతమందిని పరిచారకులుగాను, కొంతమంది సువార్థికులుగాను, కొంతమంది బోధకులుగాను, కొంతమంది ప్రవక్తలుగాను, కొంతమంది పనికిమాలిన పనులు చేసేవాళ్ళుగాను ఎన్నుకోమన్నాడుగా అని చెప్పి ఏదో ఒక రెఫరెన్స్ని తీసి సంఘాన్ని వాడిపోకుండా, వీడెళ్ళిపోకుండా, వాడెళ్ళిపోకుండా ఆకట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే దేవుని దూత అంటే ఆ యొక్క సంఘపు దూత అంటే సేవకుడు ఒక్కడే. దూతలు అని రాయబడలేదు, సేవకుడు ఒక్కడే అనే మాత్రమే. ఎఫెసీస్ ఈ యొక్క లౌదికియా సంఘములో ఉన్న సంఘపు దూతకు వ్రాయబడిన మాట ఏం రాసింది చూద్దామా ఒకసారి? నా మొక్కలు కాదు, వాక్యం వైపు చూడండి. ఆమేన్. మనము ప్రార్థన చేసినప్పుడు ఆమేన్ అంటాం. ఆమేన్ అనే మాటకు అర్థం ఏంటంటే అన్నీ జరుగునుగాక. అంటే హైందవ సోదరులు తదాస్తు అంటారు. తదాస్తు అంటే అలాగే జరుగునుగాక అని అర్థం అనమాట. ఇప్పుడు ఆమేన్ అని అంటే అలాగ జరుగునుగాక. మన దేవుడు ఆమేన్ అన్నాడు అని అంటే అది జరిగించబడుతుంది అని అర్థం. అందుకే ఆమేన్ అంటే తదాస్తు అలాగే జరుగునుగాక అనే అర్థం. ఇప్పుడు చూడండి, అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియు నైనవాడు చెప్పు సంగతులేమనగా. మన దేవుడు ఎవరు అంటే ఇందాక చెప్పాను కదా, డాక్టర్ గారుకున్న డిగ్రీ. డాక్టర్ గారుకున్న డిగ్రీ ఏంటి అని అంటే మన దేవుడుకున్న మాట ఏంటంటే అనువాడును. ఆయన ఒక మాట అన్నాడా తప్పక మన జీవితంలో చేస్తాడు. ఆయన ఒక మాట ఇచ్చాడా తప్పక మన పరిచర్యలో చేస్తాడు. రెండోది, ఆయన నమ్మకమైనటువంటి వాడు. ఒకవేళ మనుషులు కొన్ని రోజులు నమ్మకంగా ఉండొచ్చు, కొన్ని రోజులు నమ్మకంగా లేకపోవచ్చు, కానీ ఆమేన్ అనే అనువాడు ఈయన మన పట్ల నమ్మకమైన కలిగినట్టు వాడు. రెండోది, ఆయన సత్యమునకు సాక్షి అయి ఉన్నాడు. ఆయనలో ఏ అసత్యము లేదు. దేవుని సృష్టిలో ఆదియు అంతమునై ఉన్నంటి వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ క్వాలిటీస్ ఇందాక చెప్పాను కదా, డాక్టర్ గారుకున్న డిగ్రీలు అని చెప్పాను కదా. మన దేవుడు రాయిస్తున్న లెటర్లో ఆయనకున్న డిగ్రీలు. అయితే ఇప్పుడు 15వ వచనానికి వచ్చేద్దాం. ఇప్పుడు 15వ వచనానికి వద్దాం. మీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నునువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయ నుద్దేశించుచున్నాను. అర్థమవుతుందండి? మీకేం అర్థమైందో నాకైతే తెలియదు, కానీ నేను చాలా విషయాలు చెప్పుకొచ్చాను. ఏంటి చెప్పుకొచ్చాను? ఒక ప్రాంతంలో నుండి ఏ నీళ్ళు వస్తున్నాయి? చల్లటి నీళ్ళు వస్తున్నాయి, పైప్ లైన్ ద్వారా సెలయేరులాగా వస్తున్నాయి. ఈ ప్రాంతంకి వచ్చేసరికి చల్ల నీళ్ళు ఏమైపోతున్నాయి? వేడి నీళ్ళు అయిపోతున్నాయి. మరొక ప్రాంతం, కొండ ప్రాంతం, బయటన చల్లగా ఉంటుంది, భూమిలో నుండి ఏ నీళ్ళు వస్తున్నాయి? వేడి నీళ్ళు వస్తున్నాయి. అసలు ఈ లెటరు ఈ లౌదికియా సంఘానికి మాత్రమే అర్థమవుద్ది, మిగతా 6 సంఘాలకు అర్థమవుతుంది. అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నవాడికి ఆ లెటరే అర్థమవుతుంది, ఏ పరిస్థితుల్లో ఉన్నవాడికి ఆ ఉత్తరమే అర్థమవుతుంది. ఈ ప్రాంతం వారికి, ఈ సంఘములో ఉన్నంటి వారికి, ఈ పరిచర్యలో ఉన్నంటి వారికి ఈ లెటర్ తప్పనిసరిగా అర్థమవుతుంది. అర్థమైనా అర్థం కాలేనట్టు ఉంటే అంత దౌర్భాగ్యుడు ఎవడు లేడు. బైబిల్ పట్టుకోకముందు పాపం చేశాము అని అంటే అది వేరే.
కానీ బైబిల్ పట్టిన తర్వాత కూడా అదే పాపపు బ్రతుకులో ఉన్నామనంటే మనంత దరిద్రుడు ఎవడూ లేడు. నా భాష మీకు బాగా అర్థమై ఉండాలి. బైబిల్ పట్టక ముందు అబద్ధం ఆడాం, బైబిల్ పట్టక ముందు తప్పు చేసాం, బైబిల్ పట్టక ముందు ఏయో కార్యాలు చేసాం అని అంటే అది వేరే. కానీ బైబిల్ పట్టిన తర్వాత అదే తిట్టుకుంటున్నాం, బైబిల్ పట్టుకున్న తర్వాత కూడా అలాగే కొట్టుకుంటున్నాం, బైబిల్ పట్టుకున్న తర్వాత కూడా అదే బూతులు మాట్లాడుకుంటున్నామంటే మనంత దరిద్రగొట్టోళ్ళు ఎవరు ఉండరు. ఈ లౌదికియా ప్రాంతానికి అన్నీ ఉన్నాయి. రాణిలు వస్తున్నారు, కాటుకు కొనుక్కుంటున్నారు, ధనవంతులు వస్తున్నారు, బట్టలు కొనుక్కుంటున్నారు. ఆ ప్రాంతంలో బంగారం, ఈ దుబాయ్ లాంటి ప్రాంతాల్లో మనకి ఏటీఎం కార్డుల్లో డబ్బులు ఎలాగైతే 1000 రూపాయలలాగా వస్తాయో, ఆ దుబాయ్ ప్రాంతంలో కూడా ఒక ఏటీఎం లాంటి సెంటర్లో మనం కార్డు పెట్టగానే మనకి బంగారం, ఏ బంగారం కావాలో మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా, ఏ బంగారం మోడలు, ఎంత మోడల్ కావాలో, ఏ మోడల్ కావాలో, ఏ సైజ్ కావాలో మనం అక్కడ టైప్ చేసి పెడితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఆ యొక్క ఏటీఎం మిషన్లో నుండి వచ్చినట్టుగా మనకు డబ్బులు వచ్చినట్లుగా ఆ ఏటీఎం మిషన్లో నుండి మనకు కావలసిన రింగ్స్ కానీ చైన్ కానీ వస్తాయి. అలాంటి ప్రాంతం ఈ లౌదికియా. బాగా ఈ 4 ప్రాంతాలకి, ఏ 4 ప్రాంతాలకి నేను ఇందాకలు చెప్పాను కదా, పెర్గమ, తుతైరా, సార్దీస్, ఎఫెసస్, ఈ ప్రాంతాలకు మధ్య భాగం కాబట్టి ఏమైపోయింది అని అంటే బ్యాంకింగ్ డబ్బు కూడా ఎక్కువగా ఉంది అక్కడ. అయితే ఇలాంటి పట్టణానికి ఏంటి కొరత అంటే నీళ్లు కొరత. ఇలాంటి నీళ్లు కొరతకు డాక్టర్ గారి దగ్గరికి వెళితే మన లోపం ఏంటో తెలుస్తుంది. ఆ లోపాన్ని మనకి చెప్తాడు. ఇదే లోపాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఈ ప్రాంతంలో ఉన్నంటి వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. ఏంటన్నాడు చదవండి ఇంకోసారి 15వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నునువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేసేదను. ఇప్పుడు ఒక మాట చెప్తా. మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం 2 గంటల టైంలో ఇంత ఎండలో మన ఇంటికి ఎవరో ఒక చుట్టం వచ్చారు, ఒక అతిథి వచ్చారు. వెంటనే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మన దగ్గర థమ్స్అప్, కోకో, మాజా ఏదో ఉంటుంది, అది తీసి ఒక గ్లాసులో పోసి ఇచ్చాం. ఆయన చాలా ఆతృతగా ఇంత ఎండలో వచ్చాడు కాబట్టి నోటి దగ్గర పెట్టుకున్నాడు. అది వేడిగా ఉందనుకోండి, చెప్పండి ఎలాగుంటే, వేడిగా ఉంటే అది సమయోచితం కాదు. డ్రింక్ అంటే దానికి వాల్యూ ఏంటంటే చల్లగా ఉండాలి. డ్రింక్ అంటే డ్రింక్కు వాల్యూ ఏంటి, చల్లగా ఉండాలి. మనం ఫ్రిడ్జ్లో నుంచే తీసాము, గ్లాసులో పోసాము, అతిథికి ఇచ్చాము, డ్రింక్ ఎలాగుందంటే వేడిగా ఉంది. అది దాని యొక్క నైతిక జీవితాన్ని పాడు చేసింది. ఆ డ్రింక్ కొన్ని వాల్యూ తీసేసింది. సరే, చలికాలం క్రిస్మస్ టైంలో వచ్చాం. ఒక పాస్టర్ గారు 8 గంటల టైం అప్పుడు వచ్చారు. బాగా చలి, బయటికి వెళ్ళలేం. అప్పుడు మనం ఏమిస్తాం, టీయో కాఫీ ఇస్తాం. ఆ స్టవ్ మీద నుండి తీసుకొచ్చిన టీ కాఫీ మనం తయారు చేసి పాస్టర్ గారికి లేదా మనకు వచ్చిన బంధువుకి ఇవ్వగానే ఆ కాఫీ కానీ టీ కానీ చల్లగా అయిపోయింది. కాఫీ యొక్క, టీ యొక్క నైపుణ్యత ఏంటంటే వేడిగా ఉండాలి. డ్రింక్ ఏమి ఎలాగుండాలి, చల్లగా ఉండాలి. ఆ టీ కాఫీ మాత్రం వేడిగా ఉండాలి. చల్లగా అయిపోయింది. అవి నోటి దగ్గర పెట్టాడు. నోటి దగ్గర పెట్టగానే థూ అని ఊసేశాడు. ఎందుకు ఊసేశాడంటే, మనం టీ తాగుతూ ఉంటాం కదా, చాలా సందర్భాల్లో టీ తాగినప్పుడు టీ కప్పులో కాసేపు మనం అలా టీ కప్పును పెట్టుకోగానే ఆ చల్లదనానికి ఏమవుతుందనంటే ఈ పాలల్లో టీ మేగడ వస్తుంది. చెప్పండి ఏమొస్తుంది, మేగడ. అది ఎప్పుడైతే చల్లగా అయిపోద్దో మన పెదాలకు తగులుతుంది. ఆ చలికాలంలో ఆ మేగడ మన పెదాలకు తగిలింది అనుకోండి, ఏం చేస్తామో తెలుసా, థూ అని ఊసేస్తాం. రైట్, నా భాష అర్థం అవుతుందా?
ఇప్పుడు ఈ లౌదికియా సంఘానికి బైబిల్ పట్టుకున్న క్రైస్తవ జీవితంలో ఈ సంఘం వారికి రాసిన లెటరు మరొక సంఘానికి అర్థం కాదు. మిగతా 6 సంఘాలు వారి రోగాలు వేరు, వారి టాబ్లెట్లు వేరు, వాళ్ళ యొక్క జీవితం వేరు. కానీ ఈ లౌదికియా సంఘానికి ఉన్న రోగం వేరు, ఈ లౌదికియా సంఘానికి ఇవ్వవలసిన టాబ్లెట్లు వేరు, లౌదికియా సంఘానికి ఇవ్వవలసిన ఆ మెడిసిన్ వేరు. మళ్ళీ ఆ సంఘం యొక్క లెటర్ ఈ సంఘానికి, ఈ సంఘంలో ఉన్న లెటర్ ఆ సంఘానికి ఏమాత్రం కూడా మ్యాచ్ అవ్వదు. ఈరోజు మన జీవితంలో లౌదికియా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండుట మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నునువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్ము వేయిచున్నానని ఉద్దేశించుచున్నాడు. ఏం చేద్దామని? ఉమ్ము వేద్దామని. ఎవరు చెప్పండి? మన నోటులో నుండి ఉమ్ము వస్తే థు, ఒకవేళ వెళుతూ పురుగు పడింది అనుకోండి, థు అని ఊసేస్తాం. అదే దేవుడు థు అని మనం లూసాడు అనుకోండి, మన జీవితమే శ్వాస అయిపోద్ది. నువ్వే సంఘంలో అయితే ఉండు, ఎన్ని పాటలు అయితే పాడు, ఎంత కుటుంబం అయితే ఉన్నాయి, ఎన్ని సంఘాలకైతే తిరుగు, ఎన్ని సువార్తలు అయితే చెప్పు, ఎన్ని సూట్లు అయితే వేసుకో, ఎన్ని కోట్లు అయితే వేసుకో, ఎంత సంపాదించుకుంటే సంపాదించుకో, నువ్వెంత హై రేంజ్కి వెళ్తే వెళ్ళు, దేవుడు తన నోటు నుండి థు అని ఉమ్మేశాడంటే అది ఉమ్ము మాత్రమే కాదు, జీవితమే నాశనం అయిపోతుంది. మన క్రైస్తవ ఆత్మీయ జీవితంలో బైబిల్ పట్టుకున్న తర్వాత అయితే చల్లగానైనా ఉండాలి, లేదా వెచ్చగానైనా ఉండాలి. ఈ లౌదికియా ప్రాంతానికి అన్నీ ఉన్నాయి. కాటుక సంపద అక్కడే, బట్టల సంపద అక్కడే, బంగారపు సంపద అక్కడే, బ్యాంకు సంపద అక్కడే. కానీ అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళకి నీళ్లు లేవు. ఈ నీళ్లు తెచ్చుకుందామనే ప్రయత్నంలో ఒక కొండ నిండి నీళ్ళు వస్తే అవి వేడిగా ఉంటున్నాయి, మరొక కొండ నుండి మంచి నీళ్ళు వస్తే అవి వచ్చేసరికి చల్లగా ఉన్న నీళ్ళేమో వేడిగా అయిపోతూ ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి ఏమైపోతుందంటే, అటు చల్ల నీళ్లు లేవు, ఇటు వెచ్చటి నీళ్లు లేవు, నునువెచ్చని నీళ్లు తాగుతున్నారు. ఇలాంటి నునువెచ్చని స్థితిలో ఉన్నట్టు వారికి రాస్తున్న లెటర్ ఇది. వాళ్ళ లోపాన్ని బట్టి డాక్టర్ గారు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. సరే, వీరి యొక్క పరిస్థితి ఇటు రీతిగా ఉంది. అయితే ఇప్పుడు ఆ లెటర్ రాసిన తర్వాత ఏమన్నాడు? 17వ వచనం చదువుదామా? బైబిల్ చూడండి, చదవండి ఒకసారి. నేను నీ మీద ఉమ్ము వేసి ఉద్దేశించుచున్నాను అని 17వ వచనం చివరి మాటలో చెప్పి 17వ వచనం కంటిన్యూ చేద్దాం. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డువాడువు, దిగంబరునై ఉన్నావు ఎరుగుక. ఆగండి. ఈ లెటర్లో ఆ సంఘానికి 4-5 మాటలు రాశాడు. ఏంటో తెలుసా? నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డువాడువు, దిగంబరునై ఉన్నావు. ఎవరికి తెలిసింది ఈ విషయాలన్నీ? డాక్టర్ గారికి తెలిసింది. ఒరే, నీ రోగాన్ని బట్టి నువ్వు చల్లగా అయినా లేవు, వెచ్చగా అయినా లేవు, నీ చల్లని జీవితం ఉన్నా మంచిదే, వెచ్చని జీవితం ఉన్నా మంచిదే, కానీ నేను ఉమ్ము వేసిన పరిస్థితి వస్తుంది. అసలు నీకున్న రోగం ఏంటో తెలుసా? నువ్వు దౌర్భాగ్యుడువు. నీ సంఘం దౌర్భాగ్యమైనది. నీ సంఘములో ఉన్న ప్రజలు దిక్కుమాలిన వాళ్ళు. అసలు మీరు దరిద్రులు, మీరు గ్రుడ్డువారు, మీరు దిగంబరులై ఉన్నారు. తేటగా పరిశుద్ధాత్మ దేవుడు యోహానుతో రాయిస్తూ ఉన్నాడు. ఈ లోపాన్ని చెప్తున్నాడు. బైబిల్ని పట్టిన తర్వాత, బైబిల్ని పట్టక ముందైతే నువ్వు దరిద్రుడు అనిపించుకో. నేను చాలాసార్లు చెప్పాను, అన్యుడు, ధన్యుడు, దరిద్రుడు. అన్యుడు, ధన్యుడు, దరిద్రుడు. నేను చాలాసార్లు చెప్పాను. బైబిల్ పట్టక ముందు అన్యుడు, బైబిల్ పట్టిన తర్వాత ధన్యుడు.
బైబిల్ చేతిలో పెట్టుకొని ఓపెన్ చేయకుండా చంకలో పెడితే దరిద్రుడు. అంటే ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? వాక్యాలు చెప్పి, వాక్యాలు బోధించి, పాటలు పాడి, స్తుతి ఆరాధనలు చేసి, దాన్ని మన జీవితంలో అనువాదించుకోకపోతే నువ్వు దరిద్రుడివే. బైబిల్ పట్టకుండా ఉన్నా బాగుండు, నువ్వు అన్యుడిగా ఉండు. కానీ బైబిల్ పట్టుకుంటున్నావు, వాక్యం వింటున్నావు, చంకలో పెట్టుకుంటున్నావు. అది ఏమైపోతుందని అంటే దరిద్రుడు అయిపోతున్నావు. అందుకే ప్రకటన గ్రంథంలో లౌదికీయ సంఘానికి వారి లోపం, వారి రోగం యోహాను భక్తుల ద్వారా రాయించారు. ఏంటి అనంటే దరిద్రుడు. అన్నీ ఉన్నా అనుభవించలేనట్టు. వాక్యాలు వింటాం కానీ మారం, ప్రార్థనలు చేస్తాం మారం. ఆదివారం ఏమో ఇష్టం వచ్చిన పాటలు, ఇష్టం వచ్చిన వాక్యాలు, ఇష్టం వచ్చిన స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, పేణమంతా నీకే, నా బతుకంతా నీకే. ఆదివారం పూట, సోమవారం నుంచి శనివారం వరకు ఇంకా నీ ఇష్టం, నీ నోటికి ఏది వస్తే అదే, నీ ఎదుట ఎవడు కనబడితే అదే, ఇంకా నీ ఇష్టమే. నువ్వు దరిద్రుడు. రెండో మాట, దిక్కుమాలిన వాడు. రే నేనే దిక్కు, నేనే నీ దిక్సూచి, నేను ఏ దిక్కుకు నడిపించాలో నాకు తెలుసు అంటే ఆ దిక్కు వదిలేసి మిగతా దిక్కులన్నీ తిరుగుతుంటాడు వీడు. మనం చాలా సందర్భాలు రే దిక్కుమాల దానా, దిక్కుమాలోడా అన్నట్టు. ఒరే నేనే దిక్కయ్యి ఉన్నాను రా నీకు. నేను దిక్కయ్యి ఉంటే నా దిక్కు వదిలేసి నువ్వు ఉరు చుట్టూ దిక్కులన్నీ తిరుగుతున్నావు ఏంట్రా దిక్కుమాలనోడా. ఈ సంఘములో ఉన్న లోపం. క్రైస్తవ జీవితంలో కానుకలు ఇస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, ఏదో గొప్పగా బ్రతుకుతున్నావు అని రోగంతో బతుకుతున్నట్టు వారికి లౌదికీయ సంఘం ఒక కనువిప్పు కల్పిస్తుంది. అసలు దిక్కు నేనైతే నా దిక్కును వదిలేసి దిక్కుమాలోళ్ళ బ్రతుకుతున్నావు ఎట్లా దిక్కుమాలని ఎదవా అని తిరుగుతున్నాడు. రెండోది చెప్పండి ఏంటట? దరిద్రుడు. దరిద్రుడు అంటే అన్నీ ఉన్న అనుభవించుకుంటూ ఉన్నట్టు వాడు దరిద్రుడు. చెప్పండి. గుడ్డువాడు. గుడ్డువాడు అంటే ఏంటి అని అంటే మీకు అర్థమవుతుందా? మొదట నేను ఈ లౌదికీయ ప్రాంతానికి ఏది ప్రాధాన్యత అని అంటే చెప్పండి, ఏది ప్రాధాన్యత? కాటుక. కాటుక ఎందుకు పెడతారు చిన్నపిల్లలకి? కళ్ళు బాగా కనబడాలని. కానీ వీళ్ళు భౌతికమైన కాటుక పెట్టుకున్నారు కానీ చెప్పండి ఆత్మీయమైన కాటుకను మర్చిపోయారు. బయటికి కళ్ళు బాగా కనబడుతున్నాయి కానీ మనోనేత్రాలు ఏమైపోయాయి? వీరికి గుడ్డితనం అయిపోయాయి. ఒరే ఏ సంపద అయితే నీ దగ్గర ఉందో ఆ సంపదను నువ్వు వాడుకోకుండా ఆ సంపదలోనే నువ్వు గుడ్డివాడివి అయిపోయావు. ఇంకా ఇంకో మాట అన్నాడు, దిగంబరివి. అరే నీ ప్రాంతంలో కోట్లు దొరుకుతున్నాయి, నీ ప్రాంతంలో వస్త్రాలు దొరుకుతున్నాయి, కానీ నీ పట్టణంలోనే వస్త్రాలు తయారవుతున్నాయి, అసలు నీ ఒంటి మీద నీకు వస్త్రమే లేదు. ఏంటి? వీడికి వెచ్చనైన జీవితమైనా లేదు, చల్లనైన జీవితమైనా లేదు. నీ బోధ వెచ్చగానా లేదు, నీ బోధ చల్లగా అయినా లేదు. నీ బ్రతుకు వెచ్చగానైనా లేదు, నీ బ్రతుకు చల్లగానైనా లేదు. నీ యొక్క విశ్వాస జీవితము చల్లగానున్నా వెచ్చగానున్నా బాగుండు. వీడు రోగం ఏంటో డాక్టర్ గారు క్లియర్గా రాశాడు. అసలు నీకు నీళ్ళు లేవు కదా, అసలు చల్ల నీళ్ళైనా ఉన్నాయి, వేడి నీళ్ళైనా ఉన్నాయి. నువ్వు చల్లనీళ్ళు లేకుండా వేడి నీళ్ళు లేకుండా నునువెచ్చని జీవితంలో బతుకుతున్నావు. ఇది నీకున్న లోపం. నేను ఉమ్మేస్తాను. మన నోట్లో పురుగు పడితే తూ అని ఉమ్మేసేస్తాం కదా, ఆ ఉమ్ము లాంటిది కాదు. ఆయన ఉమ్మేశాడంటే ఆ ఉమ్ములో మనం కొట్టుకొని పోతాం, జీవితమే కొట్టుకొని పోతాం. దేవునితో నాటకాలు, సంఘాలతో నాటకాలు, ప్రజలతో నాటకాలు ఆడకూడదు, పరిచర్యతో నాటకాలు ఆడకూడదు. లౌదికీయ సంఘానికి లోపం, రోగం రాస్తున్నాడు. రెండోది వాళ్ళ తత్వాలు ఎలాగున్నాయంటే దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు,
దరిద్రుడువు, గుడ్డువాడువు, దిగంబరునై ఉన్నావు. అన్ని స్పెషాలిటీస్ లౌదికియా సంఘంలో ఉన్నాయి, లౌదికియా ప్రాంతంలో ఉన్నాయి. అన్ని స్పెషాలిటీస్ కూడా ఒక రాజభోగంగా ఉంది. అక్కడ డబ్బు ఉంది, బ్యాంక్ ఉంది, బంగారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, కాటుక ఉంది. అదొక ఒక మంచి ఫేమస్ అయిన సిటీ. అన్నీ ఉన్నప్పటికి కూడా నువ్వు దరిద్రుడిగా బ్రతుకుతున్నావే. అన్ని తలాంతులు ఉన్నప్పటికీ కూడా నువ్వు దిక్కుమాలిన వాడిగా ఉన్నావే. అన్ని యోగ్యతలు ఉన్నప్పుడు కూడా నువ్వు గుడ్డివాడిగా ఉన్నావే. అంటే నీ జీవితంలో నిలువెచ్చని స్థితి పరిగెడుతూ ఉంది. నీ జీవితంలో నిలువెచ్చ స్థితి పరిగెడుతూ ఉంది. అయితే అన్నాడు మరొక మాట, ఇక నేను చదవాలనిపిస్తుంది. ఏమనంటే రండి, దేవుని యొక్క వాక్యము 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పొటుము వేయబడిన బంగారము నీ దిశమిలో సిగ్గు కనబడినట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలు ఈ వారానికి. వచ్చే వారం రెండో పార్ట్లో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ 18వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ దగ్గర ధనం ఉంది, బ్యాంక్ ఉంది కదా, లౌదికియాలో బ్యాంక్ ఉంది కదా, నీ దగ్గర ధనం ఉంది. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు, ధరించుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి. మూడోది ఏమంటున్నాడు, నీకు బంగారం ఉంది. అయితే ఇవన్నీ ఉన్నాయి కానీ అసలు నీ కళ్ళుకు రోగం ఉందిరా నాయన. చెప్పండి, దేనికి రోగం ఉంది? నీవు బయట దేశాల నుండి నీ ప్రాంతంలో ఉన్న కాటుకు కొనుక్కోవడానికి వస్తున్నారు కానీ నువ్వు ఏ కాటుక అమ్మి ఈ పట్టణము ఎంత డెవలప్ అయ్యిందో, ఏ కాటుక కోసము ఈ ప్రాంతం 10 ప్రాంతాలకు తెలిసిందో అదే కాటుక నేను నీ ప్రాంతానికి అమ్ముతాను. అదే కాటుక నేను నీ సంఘానికి అమ్ముతున్నాను. లోక సంబంధమైన కాటుక నువ్వు రాసుకున్నావు కానీ నీ కళ్ళు కనబడడం లేదు. నేను అమ్ముతున్న కాటుక ఏంటి? నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడంట? చెప్పండి, ఏం చెప్తున్నాడు? ఏమి లేదు. ఈ రోగంలో ఒక క్వాలిటీ ఏంటంటే బుద్ధి లేకపోవడం. ఏమి లేదంటే బుద్ధి లేకపోవడం. నీకున్న కొరత, లౌదికియా సంఘములో ఉన్న కొరతను, రోగాన్ని దేవుడు చూశాడు. ఒక డాక్టర్ లాగా పరిశీలన చేశాడు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మన రోగం ఏంటో తెలుసుకోవాలి. కానీ మనం రోగాన్ని తెలుసుకున్న తర్వాత కూడా రోజు వేసుకున్న టాబ్లెట్ వారానికి ఒకసారి వేసుకొని బ్రతికినంతకాలం బ్రతికేద్దాం, తర్వాత చచ్చిపోదాం అని అంటే మరణం తప్పదు కానీ రోగ విముక్తి ఉండదు. రోగం లేకుండా చచ్చిపోతే, రోగం ఉండి చచ్చిపోతే నీ పక్కన 12 గంటలు ఎవడు నిలబడ్డానికి కూడా ఇష్టపడడు. అయితే బైబిల్ పట్టుకున్నక ముందు రోగంతో చచ్చిపోయినా పర్వాలేదు కానీ బైబిల్ పట్టుకున్న తర్వాత రోగాన్ని తగ్గించుకొని చచ్చిపోవాలి. ఇది లౌదికియా సంఘానికి రాసిన మాట. ఇవన్నీ కాటుకు కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పడానికి ఎలా చెప్తున్నాడో తెలుసా? 19వ వచనం, నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అదండి. మొదట ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. మూడోది ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. ఇవన్నీ ఆసక్తిగా నువ్వు విని ఏం చేసుకోవాలి? మారు మనసు పొందాలి. మనకు లేనిదే అది. గద్దించిన, శిక్షించిన, బుద్ధి చెప్పిన, ప్రేమించిన
మనకేముండదంటే మారు మనసు ఉండదు. ఎందుకంటే ఇటు సంఘమైనా క్రైస్తవ జీవితమైనా మనం ఏ స్థితిలో ఉన్నామంటే నునువెచ్చని స్థితి. చెప్పండి, ఏ స్థితి? నునువెచ్చని స్థితి. అంత వేడి కాదు, అంత చల్ల కాదు, అంత చల్లగా కాదు, అంత వేడి కాదు. ఈ నునువెచ్చని స్థితిలో బ్రతుకుతున్న బ్రతుకులకు పెద్ద వాల్యూ ఏమి ఉండదు. అన్నీ ఉంటాయి కానీ దరిద్రుడిగా ఉంటాడు అంతే. బైబిల్ చంకనే పెట్టుకుంటాడు కానీ ఆ మాటలు ఏమో వాడికి వినిపించవు. చౌటోడు ముందు చంకం ఊదినట్టే. ఇదిగో రోగం ఏంటో నీకు చెప్పాడు ఈ డాక్టర్ గారు. లౌదికియా సంఘానికి రోగం ఏంటో నీకు చెప్పాడు. దీని యొక్క మందు కూడా నేను ఇప్పుడే చెప్పుదును, కానీ సమయం లేదు కాబట్టి దీని మందు వచ్చే వారం చెప్తాను. ఆ మందు వాడావా, ఆ డ్రగ్ వాడావా, నీ రోగం తగ్గుతుంది. లేదా ఒకవేళ ఆ మందు వాడకుండా నువ్వు చచ్చావా, ఆ మందు వాడకుండా నువ్వు బ్రతికావా, నీ మీద ఆయన థూ అని ఉమ్మేస్తాడు. ఒకవేళ మనుషులు మన మీద ఊసారనుకోండి, తుడుచుకొని పోవచ్చు. ఒకవేళ దేవుడే ఉమ్ము వేసే స్థితి నీ బతుకులో ఉంటే ఎన్ని పాటలు పాడితే ప్రయోజనం ఏముంది? ఎన్ని ప్రసంగాలు చేస్తే ప్రయోజనం ఉంది? మన సంఘానికి ఎంతమంది వస్తే ప్రయోజనం ఏముంది? మనం ఎంతమందికి బాప్తీసాలు ఇస్తే ప్రయోజనం ఏముంది? మనం ఎన్ని సూట్లు వేసుకుంటే ప్రయోజనం ఏముంది? మనం ఎన్ని కార్లు కొనుక్కుంటే ప్రయోజనం ఏముంది? మనకి ఎంత డబ్బు ఉంటే ప్రయోజనం ఏముంది? మన దగ్గర ఎంత బంగారం ఉంటే ప్రయోజనం ఏముంది? నీ స్థితి నునువెచ్చని స్థితి. నీ రోగం తగ్గితేనే కానీ, నీకు మారు మనసు వస్తేనే కానీ, నీ బ్రతుకు మారితేనే కానీ, ఊరకనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. ఊరకనే ఈ పత్రికను, ఈ లెటర్ను, ఈ ఉత్తరాన్ని లౌదికియా సంఘానికి ఊరకనే రాయించలేదు. ఆత్మ ప్రేరేపణ బట్టి రాయబడింది. ఈ 7 సంఘాలలో కూడా వారుకున్న రోగాలు చెప్పాడు. ఆ రోగాలకు ఉన్న మెడిసిన్ చెప్పాడు. ఆ మెడిసిన్ వేసుకుంటే ఆ రోగం తగ్గుతుందని చెప్పాడు. ఒకవేళ నువ్వు ఆ మెడిసిన్ మధ్యలో ఆపేస్తే, నీ రోగం తగ్గకపోతే నువ్వేమవుతావో కూడా చెప్పాడు. ఈరోజు మనము ధ్యానించుకునే ఈ లౌదికియా సంఘానికి నినువెచ్చని స్థితి. ఏమిరా నువ్వు భక్తిపరుడు కాదా అంటే, పెద్ద భక్తిపరుడివి. 30 సంవత్సరాల నుంచి నువ్వు భక్తిపరుడివి. 60 సంవత్సరాల నుంచి నువ్వు భక్తిపరుడివి. మరి నీ నోట మాటలేట్రా అని అంటే మళ్ళీ దానికి సమాధానం ఉండదు. ఏరా నువ్వు క్రైస్తవుడు కాదంట. నేను క్రైస్తవుడినే. ఆడి బతుకెంత, ఈడి బతుకెంత, ఆడి పాస్టర్ ఎంత, ఈడి పాస్టర్ ఎంత, ఈడి జీవితం ఎంత, ఆడి జీవితం ఎంత, మరి నీదేంట్రా అని అడిగితే ఏదో అప్పుడప్పుడు. నీది నువ్వు చూసుకోవుగా. మన కళ్ళు మనలో చూడవుగా, ఎదటోనుగా చూస్తాయి. ఈ లౌదికియా సంఘము అనుకుంటుంది బాగా డెవలప్మెంట్ అయిన ప్రాంతం అది, మాకే లోపాలు లేవు అనుకుంటుంది. కానీ ఆ రోగాన్ని భక్తుడైన యోహాను ఆత్మవసుడై రాశాడు. ఈరోజు నీ నిర్ణయాలు ఏంటి? మీ ప్రవర్తన ఏంటి? మీ క్రైస్తవ భక్తి జీవితం ఏంటి? మనకు మనమే ప్రశ్న వేసుకుందాం. ఈరోజు నేనున్నాను, నా నిర్ణయం ఏంటి? నా భక్తి ఏంటి? నా బ్రతుకేంటి? నా ఆత్మీయ స్థితి ఏంటి? నాకు నేనే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ లేఖన భాగం చదివిన తర్వాత, ఈ లౌదికియా సంఘాన్ని గురించి మనం విన్న తర్వాత అసలు మనం ఏంటివి? ధన్యుడుమా, దరిద్రుడుమా, దిక్కుమాలుడుమా, దిగంబరుగా ఉన్నామా, గుడ్డువాడిగా ఉన్నామా అనుకుంటాం. సార్ మన కళ్ళు ఎందుకు బాగా కనబడలేదు సార్, అదేం చేసిందో నేను చూశాను, ఇదేం చేసిందో నేను చూశాను. ఆడు ఎలాంటి బట్టలు వేసుకున్నావు, బట్టలు బయటకు బాగానే ఉన్నాయి, కానీ దిగంబర తత్వం ఉంది, గుడ్డితనం ఉంది, దౌర్భాగ్యం ఉంది,
దరిద్రత్వం ఉంది. డాక్టర్ గారికి కనబడుతున్నాయి ఈజీగా. ఏంటి? ఈరోజు మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఈ నునువెచ్చని స్థితి భయంకరమైన రోగాల కన్నా ప్రమాదం. ఈ నునువెచ్చన భక్తి కొన్ని రోగాలు వస్తే తొందరగా మరణం వస్తాయి. ఆ మరణము కన్నా ప్రమాదం, ఆ రోగాల కన్నా ప్రమాదం. ఈ నునువెచ్చిన భక్తి ద్వారా సంఘాలు పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి, వ్యవస్థ పాడైపోద్ది, పరిచర్య పాడైపోద్ది. బయటకు మాత్రం మంచి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు వేసుకుంటాం, కానీ ఒరే ఏ కాటుకైతే మీరు అమ్ముతున్నారో అదే కాటుక నా దగ్గర నుండి మీరు కొనుక్కోండిరా బాబు. మీ కళ్ళు గుడ్డుతనం అయిపోయాయి. ఏం వాక్యం లేదా? ఉందే. ఆరాధన లేవా? ఉన్నాయే. భక్తి లేదా? ఉందే. మరేంటి లోపం అని అంటే అదే లోపం. అన్నీ కలిగి ఉన్నా కానీ దౌర్భాగ్యుడు అయిపోయావు, అన్నీ కలిగి ఉన్నావు కానీ గుడ్డువాడు అయిపోయావు, అన్నీ కలిగి ఉన్నావు కానీ వస్త్రహీనుడు అయిపోయావు. ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ నునువెచ్చని స్థితి ఏంటి? నీ ఆత్మీయ స్థితి ఏంటి? నీ నిర్ణయం ఏంటి? నీ బ్రతుకేంటి? క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నునువెచ్చని స్థితి ఒక ఎయిడ్స్ కన్నా, ఒక క్యాన్సర్ కన్నా, కొన్ని రోగాలు, కోవిడ్ కన్నా ప్రమాదమైంది ఈ నునువెచ్చని స్థితి. అది పక్కవారి కంటేలోపు, అది పక్కవారికి ప్రాకేలోపు నీ నునువెచ్చని స్థితి నువ్వు మార్చుకోకపోతే, ఆ వేసవి కాలంలో, ఎండాకాలంలో డ్రింక్కున్న వాల్యూ ఉండకుండా పోతే, వేడిగా ఉంటే, చలికాలంలో ఆ టీ కాఫీకి ఆ వేడితనం లేకపోతే దాని వాల్యూ ఉండదు. ఈరోజు నునువెచ్చని స్థితిని బట్టి నీ క్రైస్తవ ఆత్మీయ జీవితానికి వాల్యూ లేకుండా పోతుంది. నువ్వు దౌర్భాగ్యుడుగా, ఎంత దౌర్భాగ్య తత్వంలో బ్రతుకుతున్నావు ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకో. ఎంత గుడ్డితనంలో బ్రతుకుతున్నావు ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకో. అది బోధించే నాకైనా, వింటున్న మీకైనా, మీకు మీరు ఆలోచించుకోండి. లౌదికీయ సంఘం ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతుంది. మిగతా లేఖన భాగం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. నునువెచ్చని స్థితి, నునువెచ్చని భక్తి, నునువెచ్చని నిర్ణయాలు, నునువెచ్చని ఆలోచన, నునువెచ్చని జీవితాలు దేనికి ఉపయోగం లేదు. ఇదిగో నీవు నునువెచ్చని స్థితిలో ఉంటే నేను నీ మీద ఉమ్ము వేస్తాను. నువ్వు దౌర్భాగ్యుడిగా ఉన్నావు, నువ్వు దరిద్రుడిగా ఉన్నావు, నువ్వు గుడ్డివాడిగా ఉన్నావు, నువ్వు వస్త్రహీనుడిగా ఉన్నావు. అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను శిక్షించి, నిన్ను దూషించి, నిన్ను ప్రేమించి, ఒకవేళ నువ్వు మారు మనసు పొంది నా యొద్దకు వస్తే అన్నావు. ప్రేమించినంటే ప్రేమ గల దేవా, నునువెచ్చని స్థితిని విడిచిపెట్టి, ఒకవేళ నువ్వు దూషిస్తున్నా, ఒకవేళ నువ్వు శిక్షిస్తున్నా, ఒకవేళ నీవు మమ్మలను హెచ్చరిస్తూ ఉన్నా, ఆ మాటలు ప్రేమపూర్వకమైనవని మేము తెలుసుకొని నీ యొద్దకు వచ్చుటకు ఈ లౌదికీయ సంఘాన్ని పిలుస్తున్నట్లుగా మీరు నేడు మమ్మల్ని పిలుస్తూ ఉన్నా. మా నునువెచ్చని నిర్ణయాల వల్ల, నునువెచ్చని జీవితం వల్ల మా బ్రతుకు అంధకారంలోకి వెళ్ళకుండగా, మా జీవితం దిగంబర తత్వంలోకి వెళ్ళకుండగా, మా బ్రతుకు దౌర్భాగ్యుడిగా ఉండకుండగా, దరిద్రత్వంలోకి వెళ్ళకుండగా మీరు మమ్మల్ని ధన్యుడిగా మార్చండి. ఈ వాక్యం విన్న ప్రతి వారికి నీ కృపను అనుగ్రహించమని మా పరమ రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.